హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం అంటే సింపుల్గా ఎలా చేస్తానో చూడండి. చికెన్ కర్రీ కోసం ముందుగా స్పైసెస్ వేయాలండి. అంటే బగారా ఆకు, చెక్క, లవంగం, 2 మిరియాలు వేసి నూనెలో కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయాలండి. అవి కూడా ఒక 1 మినిట్ ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేయాలండి. చూస్తున్నారు కదా, పసుపు కూడా వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ కలుపుకొని దాంట్లోకి కొంచెం అల్లం యాడ్ చేయాలండి. అల్లం తాలింపులో వేస్తే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. అల్లాన్ని కూడా కాసేపు స్మెల్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 సెకండ్స్ కలపాలండి. తర్వాత అందులోకి శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ వేయాలండి. చికెన్ కూడా వేసి కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తాలింపులోనే చికెన్ని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఎందుకంటే అందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. లేదంటే మనం వాటర్లోనే కారం, ఉప్పు వేసామంటే నీచు వాసన వస్తుంది. సో వాటర్ ఇంకిపోయిన తర్వాత వేసుకోవాలండి. దానికోసం 2 మినిట్స్ తాలింపులోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు నాకు ఇందులో చికెన్లో చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇంకిపోయాయి. సో నేను కారం, ఉప్పు వేస్తున్నాను. చూడండి, చికెన్కి సరిపడా వేసుకోవాలండి కారం, సాల్ట్ మీరు ఎంత తింటే అంత వేసుకున్న తర్వాత కారం, ఉప్పులో కూడా కాసేపు చికెన్ని ఫ్రై చేయాలండి. మనకు ఫ్రై కావాలంటే అలాగే మగ్గనివ్వాలి. లేదు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలండి. నేను ఇప్పుడు చికెన్ గ్రేవీ చేస్తున్నా కాబట్టి కారంలో కాసేపు మగ్గిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేశానండి. తర్వాత దానికి మూత పెట్టి కొంచెం వాటర్ చిక్కబడే వరకు చికెన్ని మగ్గనివ్వాలండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూసారు కదండి, చికెన్ గ్రేవీ చిక్కబడింది. దాంట్లోకి నేను కడిగి పెట్టిన కొత్తిమీర వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొత్తిమీర కూడా ఒక 2 సెకండ్స్ కర్రీలో మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.